హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఎప్పుడైనా ఈ ప్రశ్న మనకు వచ్చిందా? ఏమిటి ఆ ప్రశ్న అని అంటే, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ మాట సారా జీవితంలో గొప్ప అద్భుతమైన జవాబుగా నిలిచింది. హల్లెలూయా. ప్రశ్న గొప్పది, జవాబు కూడా గొప్పది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటే, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని యిర్మీయా గ్రంథంలో రాయబడింది. యిర్మీయా చెబుతున్న మాట ఏమిటంటే, యెహోవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు అక్కడ ధీరుడిగా ప్రకటించబడ్డాడు. దేవుడు అక్కడ సృష్టికర్తగా ప్రకటించబడ్డాడు. అంత గొప్ప దేవదేవునికి ప్రశ్నలకు జవాబు ఇవ్వటం చాలా సులువు. మన జీవితంలో కూడా అనేక ప్రశ్నలు తలెత్తినప్పుడు దేవదేవుడు జవాబిచ్చి అసాధ్యమైనవి సాధ్యముగా చేసే దేవుడని మనకు ఈ విధంగా తెలుస్తుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అన్నప్పుడు, దేవుడు అనుకున్న కాలమునే సారా జీవితంలో ఏం చేశాడంటే, దేవుడు కుమారుణ్ణి కలుగు చేశాడు, చిరునవ్వుని ఇచ్చాడు. కనుకను అనేక ప్రశ్నలు మన జీవితంలో తలెత్తినప్పుడు దేవదేవుడు యొక్క సమాధానము జవాబు మనకు వస్తుంది. అప్పుడు మన జీవితం సంతోషంగా మారబోతుందని విశ్వాసం మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవదేవుడిచ్చిన మాట చాలా గొప్పది. ఆయన సృష్టికర్త, ధీరుడు, యెహోవా దేవుడు, మనకు తండ్రి అయిన యేసు ప్రభువారు సమస్తాన్ని కూడా చేయగలరు.